రాష్ట్రాభివృద్ధికి అందరి సూచనలు సలహాలు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కర్ణాటక, మహారాష్ట్రలాగే ఆంధ్రప్రదేశ్కు స్నేహహస్తం అందిస్తామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో 4 కోట్ల ఎకరాలకు సరిపడే సాగునీరుందన్న ముఖ్యమంత్రి వివాదాలు లేకుండా ప్రాజెక్టులు నిర్మించుకుందామని ఏపీకి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహించిన విశిష్ట సమావేశానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి జిల్లా నుంచి ఎంపికైన 50 నుంచి 60 మంది ఉద్యమకారులు, ప్రముఖులకు గవర్నర్, సీఎం పురస్కారాలు ప్రదానం చేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమ ఆశయం నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నామన్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్తోనూ సత్సంబంధాలు కోరుకుంటున్నామని పునరుద్ఘాటించారు. 4200 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ కలిపి అందుబాటులో ఉంది. అంటే ఎన్ని ఎకరాల భూమి భారతి? 4 కోట్ల ఎకరాల భూమి భారతి. తెలంగాణ తీసుకుంటామంటున్నది ఎంత? 1 కోటి ఎకరాలు. 3 కోట్లు మీరు తీసుకోండి, 1 కోటి మేము తీసుకుంటామంటే గొడవ ఎందుకు? దేనికోసం గొడవ? ఎందుకోసం పెట్టాలి? ఇదే వేదిక నుంచి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇరుగు పొరుగు రాష్ట్రాల మనం తెలుగు జాతికి చెందిన ప్రజలం, తెలుగు భాష మాట్లాడేవాళ్ళం. మన మధ్య విద్వేషం మంచిది కాదు, విద్వేషం అవసరం లేదు. ఈరోజు మనం ద్వేషభావాలు నాటడం కరెక్ట్ కాదు. విజ్ఞప్తితోని మీరు వ్యవహరించండి, మేం విజ్ఞప్తిని వ్యవహరిస్తాం. ఉభయ రాష్ట్రాల రైతాంగానికి లాభం చేసుకుందాం. అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్ మరోసారి తేల్చి చెప్పారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో ఆన్లైన్ విధానంలో అనుమతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. సిస్టమిక్ చేంజెస్ ద్వారా దిగువ స్థాయిలో కూడా ఉండేటువంటి కరప్షన్ను ఎరాడికేట్ చేసే దిశగా ముందుకు పోతా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని వల్నరబిలిటీలు మేము ఉంటామా పోతామా, ఇది ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అనుకునేటువంటి ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ పటిష్టపడ్డది, పదిలపడ్డది. అది ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది తప్ప ప్రైవేటైజ్ కాదు. ఏ పరిస్థితులలో అది కొనసాగుతుంది, ఇంకింత బలోపేతమైతే ఉండే మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యుత్ శక్తి కూడా తెలంగాణ జెన్కో ప్రొడ్యూస్ చేస్తారు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రొడక్షన్కి అనుమతించం కూడా, ఆ పాలసీ కూడా లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంటే ప్రైవేట్ మేము అగనెస్ట్ అని కాదు. ఎక్కడనైతే ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో మేము చేయాలని అక్కడ చేస్తాం, ఎక్కడనైతే ప్రైవేట్ పెట్టుబడులు అవసరమైతే అక్కడ కూడా మేము ఆహ్వానిస్తాం తప్ప, బ్యాలెన్స్ చేసుకొని పోతాం తప్ప టోటల్గా వన్ సైడ్గా మాత్రం పోము. రాష్ట్ర అవసరాల దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఆ ఎజెండా వేసుకుని ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర పురోభివృద్ధికి గవర్నర్ నరసింహన్ పెద్దన్నలా సలహాలు ఇస్తున్నారని సీఎం కొనియాడారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వినూత్న విధానం అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి ఎవరైనా విలువైన సూచనలు చేయవచ్చని కోరారు. ఇంకేమైనా ఉంటే మీ స్పందన ఉంటే నాకు లేఖ రూపంలో దయచేసి తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏ రూపంలో తెలియజేసినా కూడా నాకు ఇబ్బంది లేదు. వ్యక్తిగతంగా వచ్చి కలవచ్చు, లేదా ఒక లెటర్ రూపంలో మీరు పంపించినా సరే నేను స్వీకరించి తప్పకుండా నేను మంత్రివర్గం అధికారులందరం కూర్చొని దాని మీద చర్చ చేస్తాం. అవసరమైతే మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేసి కూడా మీతో షేర్ చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా అధికార గణంతో నేను ప్రార్థన చేసేది ఒకటే, కోటి ఆశలని ఈ తెలంగాణ మీరే దీనికి కర్తలు ధర్తలు. ఇటు మంత్రివర్గం, అటు ముఖ్యమైన అధికారులు అందరూ కలిసి పరస్పరం పనిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ మనం చాలా బాగా పనిచేస్తూ ఉన్నాం. మరొక్కసారి మనందరం, మా అధికార గణం కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మరొక్కసారి లెట్ us all rededicate ourselves to the upliftment of the poor of Telangana, to the development and prosperity of the state of Telangana అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని గవర్నర్ నరసింహన్ కితాబునిచ్చారు. సంకల్పం ఉన్న కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. బంగారు తెలంగాణ ఏర్పడే వరకు అందరూ సమిష్టిగా కృషి చేద్దాం రండి. నాటి తెలంగాణ కోటి రత్నాల దీపం వీణ, నేటి తెలంగాణ కోటి అవకాశాల ఖజానా. దట్ ఈస్ వాట్ యువర్ తెలంగాణ ఇస్. అండ్ ఆల్ దట్ ఐ కెన్ డే ఇస్ బికాస్ ద చీఫ్ మినిస్టర్ సేస్ ఇట్స్ younger to me, and I think you require this band of ministers, this band of bureaucrats, this band of people. I will only pray to the Lord, Satamanam Bhavati Sataya Purusha Satendriya Ayushyevendriya Pratidishtati. May God give us 100 years of strong life to serve this country.
కార్యక్రమ ప్రారంభంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంజీవదేవిరా